రండి ఫాదర్, కూర్చోండి. రవికి చొక్కా కుడుతున్నాను. నీ ఆలనలో పాలనలో పవిత్రమైన పూజా పుష్పంలా నీ బిడ్డను పెంచావు తల్లి. ఫాదర్, అశాంతితో బాధపడుతున్న నా మనసుకి ఆత్మశాంతినిచ్చింది నా రవే ఫాదర్. నాకు తెలుసమ్మా, 20 సంవత్సరాలుగా రాత్రింబవళ్ళు చెమటోడ్చి పనిచేశావు. ఎన్నో రోజులు నువ్వు పస్తులుండి నీ బిడ్డ కడుపు నింపి బిఏ చదివించావు. అతనికి ఉద్యోగం వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. అవును ఫాదర్, నా రవి నా ఆశయాల్ని ఆదర్శాల్ని నిజం చెయ్యాలి. న్యాయానికి ధర్మానికి నీడ పట్టాలి. న్యాయం ధర్మం మీ అమ్మ మా అమ్మ చిన్నప్పుడు చెప్పుకునే పుక్కిడి పురాణాలు రా డూబే. ఇవాళ చెప్పుతో కొట్టి లాక్కోవడం న్యాయం, పళ్ళు రాలగొట్టి జేబులు కొట్టడం ధర్మం. ఈ ఒక్కసారికి ఇంకొక క్షణం ఆలోచించేసి గుడ్. వ్యాపారం చేసి నీ ఇష్టం వచ్చినట్టు దోచుకో. మాకు తీరుకున్నప్పుడల్లా వచ్చి మేము నిన్ను దోచుకుంటాం. చూడు, మేము ఈ రోడ్డు దాటేంత వరకు నువ్వు నవ్వుతూ ఉండాలి. ఏదమ్మా నవ్వు. పోలీసులకు ఫోన్ చేశావు, రేపు నువ్వు కొట్టు తెరవడానికి ప్రాణాలతో ఉండవు. చదువుకున్న వాళ్ళ ఉన్నావు, కష్టపడి ఉద్యోగం చేసుకోకూడదు. కష్టపడి పని చేస్తాను సార్. బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అబ్బా, ఉద్యోగం లేక బాధపడుతున్నాను. అదే ఇంటి దగ్గర మా అమ్మ నా మీద ఆశలు పెట్టుకుని బతుకుతుంది. ఏదైనా ఉద్యోగం ఇప్పించండి సార్. పని కావాలా? పని వెళ్ళి నేను పుట్టించిన మీ బాబుని అడుగు. అబ్బా సార్, కనీసం నౌకరు ఉద్యోగం ఇప్పించండి సార్. సార్, కనీసం క్లీనర్ పనైనా ఇప్పించండి సార్. క్లీనర్ ఉద్యోగం అంటే పేరగా ఉందనుకున్నావా? మాకు అసోసియేషన్ ఉంది, రూల్స్ ఉన్నాయి, వాటికి నేను ప్రెసిడెంట్ని. సార్, ఇతనికి కానీ ఉద్యోగం ఇచ్చారా మేమంతా కలిసి సంతాలు చేయవలసి ఉంటుంది. బాబు, నీకు దండం పెడతా, ఆ పని మాత్రం చేయకు. నువ్వు వెళ్ళవయ్యా. సార్ 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 ఇదిగో, నువ్వు వెళ్ళకపోతే నీ ప్రాణాలు తీసేస్తా. బ్రతిమాలితే ఆ రోజు ప్రాణాలు తీస్తామన్నారు, ప్రాణాలు తీస్తామంటే ఈ రోజు బ్రతిమాలుతున్నారు. కుక్కలకి సమాజానికి చెప్పుతో సమాధానం చెప్పాలి. అమ్మా కవిత, గుడ్ మార్నింగ్ ఫాదర్. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు? అబ్బే ఏం లేదు. ఇదిగోనమ్మా ఈ నెల డబ్బు. నేను తీసుకోను. ఏమ్మా? లేకపోతే ఏంటి ఫాదర్, సంవత్సరాల తరబడి నా చదువుకి సహాయం చేసే ఆ దేవత ఎవరో, ఎక్కడుంటుందో, అసలు పేరేమిటో కూడా చెప్పరు. తెలియని మనిషి దగ్గర నుంచి సహాయం తీసుకోవాలంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అవసరమైనప్పుడు ఆ మనిషి ఎవరో నేనే చెబుతానమ్మా. తీసుకో అమ్మా, సందేహించకు. హాయ్ డియర్. హాయ్. నమస్తే ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. రవి, నువ్విక్కడ? ఓ, ఇప్పుడు కవిత ముఖంలో ఆనందానికి అర్థం తెలిసింది. కానీ రవి, ఆనందానికి ఎదురు చూసే మరో ప్రాణి కూడా ఉంది, మీ అమ్మ. నువ్వు ఉద్యోగం చేసే రోజు కోసం ఎదురు చూస్తోంది. ఉద్యోగం? నాలాంటి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగం నాకు దొరికింది ఫాదర్. ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. అలాగా? ఈ మాట వింటే మీ తల్లి సంతోషిస్తుంది. వస్తాను. ఓకే. చూడ్ డియర్, ఈ రోజు నీ కాలేజీకి హాలిడే కాబట్టి మన ఇద్దరికి జాలీడే. కమాన్. ఇంద్రియ సేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. అమ్మా, వచ్చావా బాబు? నువ్వింత ఆలస్యంగా రావటానికి కారణం నాకు తెలిసిందిరా. నీకు ఉద్యోగం వచ్చిందటగా? అవునమ్మా. కొందరికి ఉద్యోగం పెద్దల రికమెండేషన్ల వల్ల వస్తుంది, కొందరికి గొప్ప వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరిగి కాకాలు పడితే వస్తుంది, కొందరికి క్వాలిఫికేషన్లు ఎక్కువ ఉండటం వల్ల, కాలం కలిసి రావటం వల్ల వస్తుంది. కానీ నాకు అలా కాదు. నా ఉద్యోగాన్ని నేనే సృష్టించుకున్నాను, నా నెల సంపాదన నేనే నిర్ణయించుకున్నాను. అంటే ఏముందమ్మా, దేశంలో బాగా డబ్బు కూడబెట్టిన ధనవంతులు కూడు నీడా లేని నిరుపేదలకు ఏర్పాటు చేసిన ఉద్యోగం, కమాండర్ ఆఫ్ కమిషన్ కలెక్టింగ్. ఇదిగోనమ్మా అడ్వాన్స్. సంతోషం బాబు. ఆ భగవంతుడి దయ వల్ల ఇన్నాళ్ళకి నీకు పని దొరికింది. నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కో బాబు, భోంచెద్దు గాని. రంగయ్య, అయ్యా. చిన్నబాబు కాఫీ తీసుకురా.
మోహన్ బేటా లే, 8 గంటలైంది. ఇదిగో బెడ్ కాఫీ. మై డియర్ మోహన్, నేను బెంగళూరు వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను. డాడీ, రేపు ఉదయం తిరిగి వస్తావా? అంటే 24 గంటలు నువ్వు లేకుండా నేను గడపాలా? నో డాడీ, నా వల్ల కాదు, నేను వస్తాను. వెంట వస్తావా బేటా? పసిపిల్లాడివి కదూ, ఒంటరిగా ఉండలేవు పాపం. తొంకరేస్కెల్, నాకు తెలియకుండా ఒక అమ్మాయిని ప్రేమించావు, రేపు మా పెళ్ళంటున్నావు. ఏమీ తెలియని పసిపాపలా గారం గుడుస్తున్నావా? కాఫీ తీసుకో. వస్తా బేటా. బాయ్ బాయ్.